హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్ఎస్టీ ఫ్యాషన్స్. నేను మీ దేవిప్రసాద్. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్తో పేపర్ కటింగ్ కొలతలు ఎలా తీసుకోవాలనేది చూద్దామండి. ముందుగా మనం షోల్డర్ కుట్టు ఉంటుంది కదండి, షోల్డర్ దగ్గర ఆ కుట్టు దగ్గర నుంచి మనం నడుము వరకు కొలత అనేది తీసుకోవాలి. ఇలా మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. మీకు అర్థం కావడం కోసం నేను టేప్తో కొలుస్తున్నాను అనమాట. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఉంది. అంటే మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 16 ఇంచులు అనేది తీసుకోవాలన్నమాట. ఇది పొడవండి, 16 ఇంచులు పొడవు అనమాట. ఇప్పుడు వెడల్పు వచ్చేసి 2 ఖర్చులు ఉంటాయి కదండి, నడుము దగ్గర నుంచి అక్కడికి పట్టుకోవాలన్నమాట. నడుము దగ్గర నుంచి 2 ఖర్చులు పట్టుకుంటే ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టాలండి. మనం ఇక్కడ డాట్స్ పెడతాం కదా, డాట్స్ కోసం. అలానే అక్కడి నుంచి మళ్ళీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాలి. ఫస్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా, ఆ తర్వాత 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. ఇప్పుడు షోల్డర్ దగ్గరకు వస్తే 5 ఇంచెస్ అనేది స్ట్రైట్ లైన్ గీసుకోవాలండి. 5 ఇంచెస్ గీసుకోవాలి మనం. 5 ఇంచెస్ లావుగా ఉన్న వాళ్ళకైనా సన్నగా ఉన్న వాళ్ళకైనా సరే 5 ఇంచెస్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మన షోల్డర్ ఎంత ఉంది అనేది చూసుకోవాలండి. ఈ షోల్డర్ వచ్చేసి 2 ఇంచులు ఉంది. మనం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 2.25 తీసుకోవాలన్నమాట. నేను 2.25 దగ్గర మార్క్ చేసుకున్నాను. మీ షోల్డర్ ఎంత ఉంటే అంతా తీసుకోండి. ఇప్పుడు మనం నడుము కొలత చూద్దామండి. నడుము ఎంత పొడవు, మనకి వెనకాల నడుము ఉంటుంది కదా, అది ఎంత కావాలి అనేది పెట్టుకోవాలన్నమాట. కింద 1 సెంటీమీటరు, పైన 1 సెంటీమీటరు ఖర్చు అనేది వదిలేయండి, ఖర్చుల కోసం అనేది. ఇప్పుడు మనం భుజం నడుము ఎంత పొడవు కావాలి అనే దాన్ని బట్టి లూజ్ ఉంటుంది కదండి, దాన్ని పైన వచ్చేసి మనకి 2.25 మిగులుతుంది కదా, కింద కూడా సేమ్ 2.25 తీసుకోవచ్చు. డీప్ నెక్ ఎక్కువ కావాలి అని అనుకుంటే 1 సెంటీమీటర్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట కింద. ఇప్పుడు ఇది అయిన తర్వాత మనము చెస్ట్ రౌండ్ ఎలా తీసుకోవాలంటే ఇలా తీసుకోవాలండి. నడుము నుంచి పై భాగాన్ని నుంచి పట్టుకొని చంక వైపుకి ఒక డాట్ అనేది పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు చంక లోతు 5, మనం షోల్డర్ పొడవు పెట్టాం కాబట్టి 5.5 చంక లోతు అనేది పెట్టాలండి. ఎలాంటి వారికైనా 5.5 పెట్టచ్చు. కొంచెం బుద్ధిగా ఉన్న వాళ్ళకి మాత్రం 6 ఇంచులు పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది పొడవు చూసుకోవడం కోసం మనం ఆర్మ్ హోల్ రౌండ్ అనేది చూసాం అనమాట. దాని నుంచి స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి. గీసేసుకున్న తర్వాత మనం ఇక్కడ చంక లోతు చూసాం కదండి, మనకి చెస్ట్ రౌండ్ది, అక్కడికి 2 సెంటీమీటర్స్ అనేవి ఎక్స్ట్రా పెంచుకోవాలన్నమాట. మనం 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి. అది కొలత మనకి ఖర్చు కోసం అనమాట. ఇప్పుడు వచ్చేసి చంక రౌండ్ తీద్దామండి. ఆర్మ్ హోల్ రౌండ్ మనకి పాయింట్ వచ్చింది కదా, ఆ పాయింట్ నుంచి మనం 1.5 ఇంచ్ పైకి పెట్టాలండి. బ్యాక్ సైడ్కి 1.5 ఇంచ్ పైకి పెట్టి కర్వ్ స్కేల్తో లైను షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్కి ఎక్కడి వరకు కలుస్తుందో అలా రౌండ్గా లైన్ అనేది తీసేసుకోవాలన్నమాట. అలానే ఇప్పుడు నెక్ రౌండ్ మన ఇష్టం. నెక్ రౌండ్ అనేది డీప్ కావాలి అని అనుకునే వాళ్ళు మనం గీసుకున్న లైన్ నుంచి 1 సెంటీమీటర్ అనేది లోపలికి పెట్టి రౌండ్ అనేది తీయాలన్నమాట. డీప్ అవసరం లేదనుకునే వాళ్ళు ఆ స్క్వేర్లోనే రౌండ్ అనేది ఇచ్చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. దీని కటింగ్ అనేది చేసేద్దాం. మనకి బ్యాక్ పార్ట్ నుంచే ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుందన్నమాట. దీన్ని ఇలా కట్ చేసేయాలండి. కటింగ్ చేసేసిన తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలానే ఇక్కడ మార్క్ చేసేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ తీయడం కోసం అనమాట. బ్యాక్ పార్ట్ ఎలా ఉన్న పార్ట్ని అలానే సేమ్ వేరే పేపర్ మీద మనం మార్క్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే దీన్ని న్యూస్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చండి. అంటే మీకు అర్థం కావడం కోసం నేను ఇలాగా బ్రౌన్ పేపర్ అనేది తీసుకున్నాను అనమాట. మీరు ఇది న్యూస్ పేపర్ మీద కూడా చేసేసుకోవచ్చు ఇలానే సేమ్. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకున్న తర్వాత మనం చంక దగ్గర, భుజాల దగ్గర నుంచి ఆర్మ్ హోల్ దగ్గరికి సేమ్ మళ్ళీ ఒక లైన్ అనేది గీయాలండి. ఇది మనం బ్యాక్ సైడ్ వచ్చేసరికి 1.5 ఇంచ్ లోతు తీసుకున్నాం కదా, ఇక్కడ 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందన్నమాట. వెనకాల వచ్చేసి 1.5, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి 1. ఇక్కడి నుంచి మనం ఎదర నెక్ అనేది తీసుకోవాలి కదా, ఖర్చుల్లోకి వెళ్ళే 1/2 ఇంచ్, 1/4 ఇంచ్ అనేది వదిలేసి అక్కడి నుంచి మనం బ్లౌజ్ పెట్టి లాగకుండా కిందకి కొలత అనేది తీసేసుకొని ఇలాగా కర్వ్ స్కేల్తో కర్వ్ తీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం
బ్లౌజు ఫ్రంట్ పార్ట్ దగ్గర ఒక మిడిల్ డాట్ ఉంటుంది కదండి, పైన షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసి ఆ మిడిల్ డాట్ ఎక్కడికైతే వచ్చిందో ఎగ్జాక్ట్గా అక్కడికి పట్టుకొని ఒక డాట్ అనేది పెట్టేయాలంట. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. భుజం దగ్గర నుంచి మనం ఖర్చు వదిలేసుకుని కింద ఆ డాట్ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు ఒక మార్క్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసేసిన తర్వాత మనం వెనక నుంచి మన షోల్డర్ దగ్గర నుంచి చంక లోతు దగ్గర నుంచి కిందకి పట్టి ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకుని ఇలాగా మనం మార్క్ చేసుకున్న దాంతో కలిపేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి 5 ఉక్సులు ఉంటాయి కదండి, ఒక ఉక్సు మానేసి మిగిలిన 4 ఉక్సులతో సహా మనం కొలత పెట్టేసుకోవాలి. అంటే ఇంకా ఖర్చులు అన్నీ కూడా అందులోనే వెళ్ళిపోతాయి అన్నమాట. ప్రత్యేకంగా ఖర్చులకు ఎక్స్ట్రా అనేది మనం ఏమి పెట్టుకోక్కర్లేదు. అందుకనేసి అలా గీత గీసేయాలి. ఇప్పుడు అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. కటింగ్ అనేది చేసేయాలన్నమాట. రౌండ్ మనకి ఇంకా డీప్ కావాలి అనుకుంటే డీప్ పెట్టుకోవచ్చు. నెక్ రౌండ్ ఇంకా కావాలనుకుంటే రౌండ్ కూడా కటింగ్ పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఎంత కావాలి అని అనుకుంటున్నాం అంతవరకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం ఒక షీట్ తీసుకొని సేమ్ ఇది డబుల్ ఫోల్డింగ్లో చేయాలి. నేను రెండు కూడా సింగిల్ ఫోల్డింగ్లోనే చేస్తానండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. ఇది మాత్రం డబుల్ ఫోల్డింగ్లో చేయాలన్నమాట. అంటే ఫ్రంట్ బ్యాక్ రెండు ఉంటాయి కదా, ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదా, అంతే. పొడవు ఎంత పొడవు ఉందనేది మనం మార్క్ చేసుకుని పైన పావించి అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలానే హ్యాండ్ ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టేసుకుని హ్యాండ్ నుంచి మనం 2 ఇంచులు అనేవి ఎక్స్ట్రా కింద మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ భుజం దగ్గర నుంచి చంక లోతుకి టైట్గా లాగి పట్టుకొని ఒక మార్క్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం కింద హ్యాండ్ రౌండ్ దగ్గర నుంచి పైకి ఎంత కొలత వచ్చింది అనేది అక్కడే చూసుకుంటాం కదా, మనం పెట్టడాన్ని బట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు పై డాట్ నుంచి మన చంకలోతికి ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. దాని నుంచి మిడిల్లోకి ఒక మార్క్ చేసుకుని కింద 1 సెంటీమీటర్ పైన 1 సెంటీమీటర్ లైన్ అనేది తీసుకోవాలి. అలాగే పై షోల్డర్ నుంచి 1 సెంటీమీటర్ అనేది లైన్ తీసుకుని పై డాట్ తీసాం కదా మనం, దానికి కలుపుకోవాలి. అలానే ఆ 1 సెంటీమీటర్ నుంచి కింద ఒక డాట్ తీసాం కదా, దానికి చంక లోతు అనేది తీసుకోవాలి. మీరు ఇలా కర్వ్ స్కేల్తో కూడా తీసుకోవచ్చు. నేనైతే ఇలా డైరెక్ట్గా తీస్తానమాట. కర్వ్ స్కేల్తో కూడా తీసుకుంటే చాలా నీట్గా వస్తుందండి కర్వ్స్ అనేవి. అది ఫ్రంట్ పార్టు, పైన తీసింది బ్యాక్ పార్ట్. ఇప్పుడు కటింగ్ అనేది చేసేసుకుందాం. ఇలా స్లీవ్ చాలా నీట్గా వస్తుందండి. పోగుల్లా అది రాదనమాట, కుచ్చుల్లా అది ఉండిపోతుంది కదా, ఉగ్గులా ఉంటుంది కదా, ఎదరవైపు అలా రాకుండా నీట్గా వస్తుంది అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు ఏది అర్థం కాలేదో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం షేప్ పట్టీ ఉంటుంది కదా, షేప్ పట్టీ తీసుకుందాము. షేప్ పట్టీకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ పెట్టిన తర్వాత మిగిలిన పీస్ ఉంటుంది కదా, మిగిలిన ఖాళీ ఉంటుంది కదా, దాన్ని కొలుచుకుంటే అది నాకు 3 సెంటీమీటర్స్ వచ్చింది. 3 వస్తే దానికి ఇంకొక 3 ఇంచెస్ వచ్చిందండి, సారీ. 3 ఇంచెస్ వస్తే దానికి నేను 1 సెంటీమీటర్ ఎక్స్ట్రా యాడ్ చేసి పొడవు అనేది పెట్టాను అనమాట. ఇప్పుడు మనం బ్లౌజ్ నుంచి కొలుచుకోవాలి. 2 సెంటీమీటర్లో మనకి ఎక్స్ట్రా కావాలి కదా, దాని మార్జిన్ అది పెట్టేశాను. అక్కడి నుంచి బ్లౌజ్ పట్టి మనం కొలుచుకుంటే ఎంత ఉందో అనేది వస్తుంది. దాని నుంచి మనం ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకొని, అలాగే ఇటు సైడ్ 3 పెట్టాం కదా, ఇక్కడ కూడా 3 పెట్టుకొని మనం ఈ 2 అనేది ఎక్స్ట్రా మార్జిన్ కోసం పెట్టుకున్నాం కదా, ఖర్చు కోసం, అది దాని నుంచి మనం ఇలా సైడ్గా షేప్ వచ్చేలాగా మార్క్స్ అనేవి చేసుకోవాలన్నమాట. చేసేసుకొని కటింగ్ చేసేయడమేనండి. వచ్చేసింది. ఇది క్లాత్లో మనకి క్రాస్ పీస్లు ఎలా తీసుకోవాలనేది నేను క్లాత్లో చూపిస్తానమాట. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి దీన్ని క్లాత్ పైన పెట్టి ఎలా కటింగ్ చేయాలి